హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఉల్లికారము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. అస్సలు చేదుండదు. వేడివేడి అన్నంలోని గనుక కలుపుకొని తిన్నామంటే ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియకుండా తినేస్తామో, అంత టేస్ట్గా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మన వీడియోస్ని చూడండి, సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను కాకరకాయల్ని 1/2 కేజీ తీసుకున్నాను. చక్కగా వాష్ చేసుకొని పైన పొట్టు ఉంటుంది కదండి, ఈ పొట్టు తీసుకుంటే చేదనేది ఉండదు, తక్కువగా ఉంటుంది. ఇదంతా నేను పొట్టు పైన తీసేసి చూపిస్తానండి. చూశారు కదా, ఇక్కడ ఇలా తీసుకున్నాను. మొత్తం కాయలన్నీ కూడా తీసుకొని చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే దానికి 1 ఇంచీ మందంలో ఇలా కట్ చేసుకొని ముక్కలుగా, లోన పిక్కలు ఉంటాయి కదా, పిక్కలు కూడా మొత్తం బయటికి తీసేయాలి. కాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాము. చూశారు కదా, కాయలన్నీ కూడా ఒకేలాగా కట్ చేసుకోవాలండి. బాగుంటుంది కూర అయితే. ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకుందామండి. దీనిలో 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కాకరకాయ ఉల్లికారము చాలా బాగుంటుందండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. పోపు దినుసులతో పాటు ఉల్లిపాయలు కూడా వేయాలి కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయి పైన పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల ఈ కాకరకాయ ఉల్లికారము చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేపుకొని చక్కగా చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం తిన్నదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కారం అయితే. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ని మనము కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ పేస్ట్ అయితే చాలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందాక వేపుకున్నాము కదా ఉల్లిపాయలు, అదే కళాయిలో ఇంకో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా ఈ కాకరకాయ ముక్కల్ని వేపుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ కూర మట్టుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కాకరకాయ ఉల్లికారము. కాకపోతే ప్రాసెస్ అంతా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి. ఈ గ్రీన్ అంతా పోవాలి. చూశారు కదా, ఇక్కడ వీడియోలో 7-8 నిమిషాలు అయితే పట్టిందండి నాకు ఇవి వేపుకోవడానికి. ఇవన్నీ కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పక్కకు తీసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఈ ఉల్లిపాయ పేస్ట్కి ఈ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా మొత్తం కూడా ఈ పేస్టు ఇలా హోల్స్లో పెట్టుకొని మొత్తం కూడా కవర్ చేసుకోవాలండి. మిగతా ఉల్లిపాయ పేస్టు ఉంచుకొని మనము ఫ్రై చేసేటప్పుడు దానిలో వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా ఇలానే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం కాకరకాయలు వేపాం కదా, అదే మళ్ళీ ఆయిల్లో ఇంకో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయల్ని దానిలో వేసుకోవాలండి. మినిమము ఇక్కడ 1/2 గంట సేపు పడుతుందండి ఇవి వేగడానికి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ ముద్ద కూడా ఇందులో వేసుకుందామండి. మిగిలిపోయింది కదా ఉల్లి ముద్ద, అందులో వేసుకొని చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగ కలుపుతూ వేపుకోవాలి. మినిమం 1/2 గంటకి ఎక్కువే పడుతుందండి ఇవి వేగడానికి. కానీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక చేశారంటే ఎప్పుడు కూడా కాకరకాయలు ఉంటే ఇదే చేసుకొని తింటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ మట్టుకు ఇలా మొత్తం వేపుకోవాలి. చూశారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు మినిమం నాకు 1/2 గంటకి ఎక్కువే పట్టిందండి టైము. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంత టైం పట్టినా ఓపిక మీద చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఈ ప్రాసెస్లో. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాము.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.